గురువుగారు, అన్నన్ కోవెల తిరువెళ్లకుళంలో నెలకొని ఉంది కదా, ఈ ఆలయం యొక్క వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తారా? శ్రీమాన్ శ్వేతసర పురీతు నగరీ నారాయణీ నామిత పద్మస్థాదయితా చ తత్వరచితం తత్వోమయానోత్తమం తీర్థం శ్వేతసర సురాధిపేన సంవీక్షమాణో నిశం శ్వేతాఖ్యే నగరాధిపేన సాక్షాత్ కృతే రాజతే. అద్భుతమైనటువంటి అన్నన్ కోయల్ కోరికలన్నింటినీ నెరవేర్చి రోగాలన్నింటి నుంచి నీకు ముక్తిని కలిగించే అద్భుతమైన క్షేత్రం. ఇక్కడ ఉన్నటువంటి మూర్తిని నారాయణో నామిత, నారాయణ, శ్రీనివాస, శ్రీకృష్ణ అన్న పేర్లతో ఆరాధిస్తూ ఉంటాం. పద్మావతి అక్కడ కొలువై ఉన్న అమ్మవారు పద్మస్థాదయిత. ఇక అక్కడ ఉన్న పుష్కరిణి శ్వేత సరహ, అక్కడ ఉన్న విమానాన్ని తత్వరచితం అని పిలుస్తారు. ఈ క్షేత్ర ప్రాధాన్యతను తెలియచేస్తూ ఆ క్షేత్ర గాథను వివరిస్తారు. దుందుకారుడు క్షత్రియ వంశానికి చెందిన రాజు. రాముడి వంశ వృక్షాన్ని తెలుసుకుంటున్నప్పుడు బ్రహ్మ కుమారుడు మరీచి, మరీచి కుమారుడు కశ్యపుడు, కశ్యపుడు కుమారుడు సూర్యుడు, సూర్యుడి కుమారుడు వివస్వతుడు, వివస్వతుడి కుమారుడు ఇక్ష్వాకుడు, ఇక్ష్వాకుడి కుమారుడు కుక్షి, కుక్షి కుమారుడు వికుక్షి, వికుక్షి కుమారుడు త్రిశంఖుడు, త్రిశంఖుడి కుమారుడు దుందుమారుడు అని మనం తెలుసుకున్నాం. అలా ఇక్ష్వాకు వంశానికి చెందిన ఆ దుందుమారుడు పుత్ర సంతానం కలిగిందని చాలా సంతోషించాడు. వారి కులుగురు అయినటువంటి వశిష్ఠుడు ఆయన కుమారుడి జాతకాన్ని చూసి ఇతను 9 సంవత్సరాల ఆయుర్దాయాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు అని తెలియజేశాడు. తెల్లగా ఉన్న కారణాన ఆ పిల్లవాడికి శ్వేతుడు అని నామకరణం చేశాడు దుందుకారు. కానీ 9 సంవత్సరాల ఆయుర్దాయంతో ఆ పిల్లవాడు కదులుతూ ఉంటే ఆ పితృహృదయం క్షోభించింది. ఎలా ఈ కష్టం నుంచి బయటపడాలి అని వశిష్ఠుడిని ప్రశ్నించాడు. అన్నన్ కోయిల్కి వెళ్ళి అక్కడ ఉన్న పుష్కరిణి శ్వేత సరల్లో స్నానం చేయించు, అక్కడ ఉన్న ఆ మూలమూర్తిని ఆరాధించమని తరుణోపాయం చెప్పాడు వశిష్ఠుడు. నేను కూడా వస్తానని అభయం కూడా ఇచ్చాడు. అలా తిరువన్నన్ కోయల్కు వెళ్ళినటువంటి దుందుమారుడు పిల్లవాడిని అక్కడున్న పుష్కరిణిలో స్నానం చేయించాడు. అనంతరం వశిష్ఠుడితో పాటు అక్కడికి చాలామంది మహర్షులు వచ్చారు. అందులో ఒక మహర్షి పిల్లవాడికి నృసింహ మంత్రాన్ని బోధించాడు. ఆ నృసింహ మంత్రాన్ని తదేక దీక్షతో 8,000 సార్లు జపించిన తరువాత శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై దీర్ఘమైన ఆయుర్దాయాన్ని ఆ పిల్లవాడికి ప్రసాదించాడు. ఇలా భారతదేశంలో కొలువై ఉన్నటువంటి ఆ భగవంతుడి యొక్క మాహాత్యం క్షేత్రాల ద్వారా ప్రస్ఫుటమవుతూ పుష్కరిణిలలో స్నానం చేసిన వారి యొక్క ఆయురారోగ్య ఐశ్వర్యాలను వృద్ధి చేస్తూ దర్శించినంత మాత్రాన కటాక్షాన్ని కురిపించేటువంటి ఆ భగవంతుడి యొక్క దయకు పాత్రులు కావచ్చు. అలా అన్నన్ కోయిల్ 108 దివ్య దేశాలలో ప్రధానమైన ఒక దేవాలయంగా చెప్పబడుతుంది.